ఒక నిమిషం బీజేపీ నాయకులు ఆచార్య గారు ఉన్నారు. ఆచార్య గారు మాట్లాడుతుంది కదా. ఆచార్య గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎట్లా చూస్తారు సార్ మొత్తానికి కాంగ్రెస్ బీఆర్ఎస్లు అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ప్యానల్ ఉన్నటువంటి మల్లన్న గారికి, మా రామన్న గారికి, మిగతా పెద్దలకు, మీకు ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కరిస్తూ, చాలా విషయాలు మల్లన్న గారు, రామన్న గారు అలా డిబేట్ చూసిన తర్వాత ఇవాళ ఈ రాష్ట్రంలో మాట ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దానికి కృషి చేసి సఫలీకృతం చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మాట ఇచ్చేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచన చేసి ఇవాళ సుప్రీంకోర్టు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, లీగల్ ఉన్నటువంటి ఇబ్బందులు కానీ అన్నిటిని కూడా బేరీజ్ చేసుకుని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఎలక్షన్లలో ఓట్లే రావాలి కాబట్టి మాకు ఓట్లే పరమావధి, మేమేమి చేసేది లేదు, వాళ్ళకి ఇచ్చేది లేదు. ఇవాళ ఏదో రకంగా మనం అధికారంలో రావాలి, అధికారంలో గద్దెనెక్కి ప్రజల ఓట్లతోటి ఎన్నికైన తర్వాత ఇక ఏదో ఒకటి జరుగుతుంది అనేటువంటి నెపంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 పైచీలకు హామీలు, 6 గ్యారంటీలను మనం చూస్తుంటే ఎట్లున్నదంటే ఇవాళ కాంగ్రెస్ బీసీలకేమో మాటలు, అదర్ దెన్ వాళ్ళకేమో మూటలు. కేవలం ఈ 2 సంవత్సరాల కాలంలో బీసీలకు వీళ్ళ చేతులు ఉన్నటువంటి చేయదలిచినటువంటి చేయాల్సినటువంటివి వీళ్ళు అనుకున్నటువంటి 42% ఇవ్వాల్సినటువంటివి మంత్రివర్గంలో 6-7 మంత్రులు రావాలి, 3 ఇచ్చిండ్రు. బీసీలకు 50%, అంటే వాళ్ళు 42% ఇస్తున్నటువంటి దాంట్లో 50% మాత్రమే, అంటే 6కు 3, లేకపోతే బీసీలో ప్రేమ ఉంటే 7 ఇచ్చి దాంట్లో 3 ఇచ్చిర్రంటే 60-40 రేషియోలో పోయింది. వీళ్ళు ఇవాళ మంత్రులల్లో లేదు, కార్పొరేషన్ పదవులలో లేరు, అదేవిధంగా మార్కెట్ కమిటీలలో 42% ఇంప్లిమెంట్ చేయలే, ఇచ్చిన ఎమ్మెల్సీలలో ఇంప్లిమెంట్ చేయలే. ఇవాళ ఎలాంటిది కూడా వాళ్ళు 42% స్థానిక సంస్థల మీదనే అది ఇప్పుడు సాధ్యం కాని దాని మీదనే వాళ్ళు ఆ మాట చెప్పి తప్పించుకుంటున్నారు. కానీ సాధ్యమై వాళ్ళ చేతులు ఉండి వాళ్ళు ఇవ్వాల్సినవి, వాళ్ళు చెయ్యాల్సినవి మర్చిపోయినరు. ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు బీసీలకు పెడుతున్నారు. వాళ్ళకి 2 సంవత్సరాలు అయింది, 40,000 కోట్లు, 4,000 కోట్లు కూడా పెట్టలే. ఇవాళని మేము అనేది ఏంటంటే బీసీలకేమో మాటలు, మిగతా వాళ్ళకేమో మూటలు. ఇలా మీరు 24 నెలల కాలయాపన చేసి కాళేశ్వరంని వెతికి కొండంతోవి ఎల్కల్ వల్ల పట్టినట్టు మీరు ఇవాళ సిబిఐకి ఇచ్చి 24 నెలలు కాలయాపన చేసి ఎట్టకేలకు సిబిఐకి ఇప్పుడు ఇచ్చింది. అంటే ఓ 2 సంవత్సరాలు మీరు కాలయాపన చేసి దాంట్లో ఏది తెలియకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పని ఏదైతే కొంత బీటలు వారిందో, కొంత ఇబ్బందికరంగా నష్టం జరిగిందో దాన్ని రెటిఫై చేయకుండా ఇవాళ కాలయాపన చేసి చివరకు సిబిఐకి ఇవ్వడం జరిగింది. అది మేము ఎప్పుడో చెప్పినాం. ఈయన ఎంపీ గారు ఉన్నప్పుడే, ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నాయన ఎంపీగా ఉన్నప్పుడే ఆయన ఢిల్లీకి పోయి ఆయన స్వతహాగా లెటర్ ప్యాడ్ మీద రాసిచ్చి వచ్చాడు సిబిఐ ఎంక్వైరీ చేయాలని. ఆయనకు తెలియదు ఒక ఎంపీకి సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో డైరెక్ట్ గా సిబిఐ ఎంటర్ అయి కేసును టేక్ ఓవర్ చేసే పరిస్థితి ఉండదని ఆయనకు తెలియదు. తెలియకుండా పోయి ఇచ్చిండు. మళ్ళా మీరంగా బీజేపీని అన్నాడు. మరి ఇలా ముఖ్యమంత్రి ఇలా కాలం ఎట్లా చేసిందంటే, నువ్వు లెటర్ ఇచ్చినావు కాబట్టి నువ్వే ఇవాళ ముఖ్యమంత్రిగా సిబిఐకి అప్పచెప్పు, నీ నోటికుంటా నువ్వు చేసిన తప్పు అని చెప్పి 2 సంవత్సరాల తర్వాత ఆయన రెక్టిఫై చేసుకున్నాడు. ఇవాళ పారదర్శకంగా సిబిఐ కూడా చేయాలంటున్నాం. ఏదో కక్షపూరితంగా చేయాలి, లేకపోతే దురుద్దేశంతో చేయాలి, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చేసి ఇవాళ ప్రజల్ని గందరగోళం చేయొద్దు. సిబిఐ నిష్పక్షపాతంగా వెంటనే లోతుపాతులు అన్ని కూడా గమనించి దాంట్లో ఏమేమి తప్పులున్నో బయటికి ప్రజలకు చెప్పాలి.
దోషులను శిక్షించాలనేది భారతీయ జనతా పార్టీ కూడా కోరుకుంటుంది. ఇవాళ మేము పారదర్శకంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలనేది కూడా భారతీయ జనతా పార్టీ అభిప్రాయం. ఎందుకంటే దేశమంతా రాహుల్ గాంధీ ఏమో సిబిఐ అంత జేబు సంస్థ బీజేపీ ఎట్లా చెప్తే అట్లేని అంటాడు. ముఖ్యమంత్రి అలా ఒక ఫెడరల్ సిస్టమ్ లా ముఖ్యమంత్రి 24 నెలల తర్వాత ఇవాళ ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు సిబిఐకి ఇవ్వడం. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ మిగతాది కవిత విషయంలో ఆచార్య గారు ఇంకొక చర్చ కూడా నడుస్తుంది గత కొంతకాలంగా. అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటే. సో లోక్సభలో వాళ్ళ మైత్రి బయటపడింది. అదే క్రమంలో ఇప్పుడు సిబిఐ, ఈడీ, ఐటీ వీటన్నిటిని కూడా బీజేపీ జేబు సంస్థలుగా వాడుకుంటుంది. సో మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే 2 కమిషన్లు వేశారు. ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అయిపోయింది, తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా అయిపోయింది. ఆ నివేదిక వచ్చింది, జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక కూడా వచ్చింది. మరి ఆయన ఆ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవచ్చు. సిబిఐకి ఒక నిమిషం, నా క్వశ్చన్ కాదు. సిబిఐకి ఇవ్వడంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలను కూడా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. నిజంగా దీంట్లో బీజేపీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందా? ఏముండదండి దీంట్లో. బీజేపీకి ఏం సంబంధం? సిబిఐ అదొక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ సంస్థ, దానికి బీజేపీకి ఏం సంబంధం? వల్ల కాంగ్రెస్ కేంద్రంలో ఉన్నప్పుడు జగన్ మీద కేసులు పెట్టి జగన్ ని లోపటేసినప్పుడు కాంగ్రెస్ ఒప్పుకోమనండి, మేమే కేసులు పెట్టినాం, మేమే జైలు వేసినామని చెప్పమనండి. అనేక కేసులు 2G కావచ్చు, ఈ దేశంలో జరిగిన 100 కుంభకోణాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళందరూ జైలుపోయారు. అంటే వీళ్ళే ఆ కేసులు చేపించిన సిబిఐ తోటి వాళ్ళని ఒప్పుకోమనండి. వాళ్ళ ఆ కేసులు రావటం, కేసులు ఇన్వెస్టిగేట్ చేయడం అది సిబిఐ పని. అది బీజేపీదో కాంగ్రెస్దో బీఆర్ఎస్ పని కాదు. అది సిబిఐ చూసుకుంటుంది. దాంట్లో మనం ఏదో చెప్పడం, మనం ఏదో చేయడం, మనం ఏది గవర్నమెంట్ ఉంటే దానికి ఆపాదించడం అనేది కాదు. ఇవాళ ముఖ్యమంత్రికి ఏమో సిబిఐ మీద విశ్వాసం ఉంది, కాంగ్రెస్ నాయకుడు ఏమో సిబిఐ మీద విశ్వాసం లేదు. వాళ్ళ పార్టీలో 2 భిన్న ధృవాలు ఉన్నాయి. ఇక మేమేం చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి? ఇవాళ మేమేం చెప్పాలి? వాళ్ళు ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళ చేతులున్నాయి బీసీలకు అనగదొక్కి. ఇవాళ మీరు చూస్తున్నారు, ఒక రాష్ట్ర ఉపరాష్ట్రపతి పదవికి బీసీని పెడితే ఇవాళ దానికి ఎవరిని పెట్టిరు పోటీలా? దానికి ఏ రకంగా మాట్లాడుతున్నారు? తెలుగు రాష్ట్రాలకు అని వాళ్ళ ప్రేమ చూపిస్తున్నారు. ఇవాళ మొన్ననేమో తమిళనాడు మీటింగ్ పెట్టి దక్షిణాది రాష్ట్రాల మీద యుద్ధం చేస్తామని మాట్లాడిరు. ఇలా దక్షిణాది రాష్ట్రాలల్లా ఒక బీసీ బిడ్డ ఉపరాష్ట్రపతి అయితే వీళ్ళకు కళ్ళు మండి వీళ్ళ కడుపులా విషయం కక్కినట్టయి ఇలా బీసీ బిడ్డను ఓడగొట్టాలి. ఈ దక్షిణాది రాష్ట్రం పనికి వస్తలేదు చెప్పి ఇవాళ ఈ రకంగా వస్తున్నది. డబుల్ స్టాండర్డ్ కావాలి, డబుల్ స్టాండర్డ్ కావాలి. ఏ ముఖం పెట్టుకొని కామారెడ్డిలో మీటింగ్ పెడతారు? కామారెడ్డిలో మీటింగ్ పెట్టకంటే ముందే కార్పొరేషన్లలో ఏదైతే సమయం అయిపోయిందో బీసీలను ఫుల్ఫిల్ చేయండి. ఇవాళ మార్కెట్ కౌన్సిల్ మొత్తం రద్దు చేసి మాకు 42% ఇవ్వండి, మా బీసీలకు బడ్జెట్ ఇవ్వండి. మాకు 3 మంత్రులు ఇంకా రావాలి, మాకు 3 మంత్రులు ఇచ్చే మీరు కామారెడ్డిలా మీరు ఏదైతే మీటింగ్ పెడితే అది ప్రజలు హర్షిస్తారు. అన్యాయం చేసుకుంటా, ద్రోహం చేసుకుంటా బీసీలకు ఒళ్ళమాలిన ప్రేమ చూపిస్తున్నారు వీళ్ళంతా. దీన్ని ఎవరు నమ్మడు బీసీలు. రామరెడ్డి గారు ఆచారణ మీరు ఇంత చెప్తున్నా బ్రహ్మాండంగా చెప్తున్నావు చెప్పడానికి. మరి మొన్న బీసీ ప్రెసిడెంట్ ఇస్తామని ఎందుకు ఇయ్యలేదన్నా? మా దగ్గర చూడు ప్రజల ముందు చెప్పినామా? మేము ముఖ్యమంత్రి బీసీ ఇస్తున్నాం. మీరు బీసీలలో ముఖ్యమంత్రి కాకుండా కార్పొరేషన్లు, ఎమ్మెల్సీలు, ఈ స్థానిక సంస్థలలో మీరేం చేస్తారన్నా? సెంట్రల్ మినిస్టర్ ఓసే ఉంటాడు, మీ ప్రెసిడెంట్ ఓసే ఉంటాడు, మీరు కూడా మాట్లాడితే ఎట్లన్నా బీసీల గురించి?
మేము మీలేక డిక్లరేషన్ లేదన్నా ముఖ్యమంత్రి ఇస్తానా మాకు ప్రజలు స్వాగతించండి. మీరు స్వాగతించాల్సింది పోయి వెతికి పాలాభిషేకం చేస్తాం, పాలాభిషేకం చేస్తాం. ముగ్గురు చెయ్యమని చెప్పండి, మాట్లాడటానికే ఉన్నాం. ప్రజలు రంగారెడ్డి జిల్లాలో మీరు అవమానంతో సిగ్గుపడాలి. ఎలా ఈ రాష్ట్రానికి రంగారెడ్డి జిల్లా మేము 1 by 1 చేసుకుంటూ వస్తున్నాము, మీరేం చేస్తున్నారు? చెప్పండి. లేదు మేము ముగ్గురం మీరేం చేస్తున్నారు మీరు చెప్పండి అన్న. ఫస్ట్ మీరు అధికారంలో ఉన్నారు, చెప్పండి మీరేం చేస్తున్నారు. అధికారంలో ఉన్నారు కదా, బీసీల గురించి మీరేం చేస్తున్నారు ఒక్కసారి చెప్పండి. మేము చేస్తున్నాం, స్టార్ట్ చేసింది 1 by 1 చేసుకుంటూ వస్తున్నాము. రామరెడ్డి గారు మీరేం చేస్తున్నారు? ఒక నిమిషం రంగారెడ్డి జిల్లాకు మంత్రి ఎందుకు ఇలా జవాబు చెప్పు. ఓకే, ఇంకొక 3 మంత్రి పదవులు ఉన్నాయి, కనీసం బీసీలకు ఇవ్వాలని చెప్పి మరి బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఇద్దరు కూడా డిమాండ్ చేస్తున్నారు. రామరెడ్డి గారు చెప్పండి అన్న. సెంట్రల్ మినిస్టర్ ఉంటే ఓసీ ఉండే, మీ ప్రెసిడెంట్ ఓసీ ఉన్న 3 పోస్టులలో 2 మాట్లాడితే ఎట్లన్నా? ప్రెసిడెంట్ తోటి మీకేం బాధ? మేము ముఖ్యమంత్రిగా బీసీకి ఇస్తాం, మా పార్టీ బీసీల గురించి అన్ని విధాలా